అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ మన కోసం. ఒంగోలు వైసీపీలో అసలు ఏం జరుగుతోంది? బాలినేని శ్రీనివాసరెడ్డి బయటకు వచ్చిన తర్వాత ఒంగోలుని హ్యాండిల్ చేసే నాయకుడు నిజంగా లేడా? సో ఇలాంటివి ఒకటి కాదు, చాలా డౌట్స్ ఇప్పుడు వైసీపీ నేతలోనే కనిపిస్తున్నాయి. సరిగ్గా ఎప్పుడైతే వైఎస్ఆర్ జయంతి రోజున ఒక దళిత మహిళని అవమానించిన దాని తర్వాత చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నాయి వైసీపీ వర్గాలు. నిజంగా అక్కడ వైసీపీలో అంతా గజిబిజిగా మారిందా? పైకి నాయకులంతా ఒకటైనా కనిపిస్తున్నా లోపల మాత్రం లుకలకలు స్పష్టంగా ఉన్నాయి. కీలక నేత పార్టీని వీడిన తర్వాత పార్టీని సరిగా నడిపించే నాయకుడే కరువయ్యాడనే టాక్ వినిపిస్తోంది. కొత్తగా వచ్చిన నాయకత్వం సెట్ అయ్యే లోపే జరుగుతున్న పరిణామాలు కొత్త చర్చలు దారితీస్తున్నాయి. ముఖ్య నేతల సమీక్షలో మహిళా కార్యకర్తల సిగపట్లు పట్టేదాకా వెళ్ళింది పరిస్థితి. మరి ఇన్ఛార్జ్ తీరుపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట. మరి ఇదంతా జరుగుతుంది ఎక్కడ? అక్కడి పరిణామాలపై వైసీపీ నాయకత్వం ఏం చేయబోతుంది? ప్రకాశం జిల్లా ఒంగోలు వైసీపీలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు పార్టీలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. మహిళా కార్యకర్తల మధ్య మొదలైన వివాదం వారి వర్గీయులు రంగంలోకి దిగడంతో పార్టీ కార్యాలయం రణరంగాన్ని క్రియేట్ చేసింది. ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కార్యక్రమంలో జుట్లు పట్టుకొని పార్టీ ప్రతిష్టను మంట కలిపే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సో ఈ గొడవను వైసీపీ అధిష్టానం చాలా సీరియస్గా తీసుకుంది. బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీని వీడిన తర్వాత ఇన్ఛార్జ్ బాధ్యతలను చుండూరి రవిబాబుకి అప్పగించింది వైసీపీ. సో బాధ్యతలు తీసుకున్నటి నుంచి సూపర్ అనేలా కాకపోయినా ఏదో మమ అనిపించేలా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు రవిబాబు. సో పార్టీ నిర్ణయాల అమలు ఇంకా క్రమశిక్షణ విషయంలో రవిబాబు తీరుపైన పార్టీలోనే చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అసలు ఇతను కరెక్టా కాదా, బాలినేని శ్రీనివాసరెడ్డి లాగా ఉంటాడా ఉండడా అనే అనుమానాలు కూడా ఈవెన్ జగన్లో ఉన్నాయి. సో పట్టు సాధించేందుకు పార్టీలో వర్గాలను ప్రోత్సహిస్తున్నారని పార్టీ నేతలే చెప్తున్నారు. అండ్ అభిప్రాయానికి భిన్నంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకునే ప్రయత్నాలు కూడా జరిగాయనే చర్చ ఒకవైపు సాగుతుండగా అలాంటిదేమీ లేదని ఆయన వర్గం చెబుతోంది. సో ఈ పరిణామాలే నేతలు రెండు వర్గాలుగా విడిపోవడానికి కారణమయ్యాయా అనే చర్చ కూడా జరుగుతుంది. తన మాట వినని వారిపై ఫిర్యాదులు చేయించి సస్పెండ్ చేయించడం, తన అనుచరులతో వార్నింగ్ ఇప్పించడం నుంచి చేయి చేసుకోవడం కూడా జరుగుతుందని పార్టీ వర్గాల్లో మాటలు వినిపిస్తున్నాయి. కారణాలు పూర్తిగా బయటకు రానప్పటికీ బాలినేని శ్రీనివాసరెడ్డితో టచ్లో ఉన్నారంటూ మహిళా నేతలు బుడుగు ఇందిర, ప్రమీలను సస్పెండ్ చేయించారని మరో వర్గం నేతలు ఆరోపిస్తున్నారు. జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు ఫోటో చిన్నగా పెట్టారని ఆయన వర్గీయులు దాడి చేసినట్టు సమాచారం. సో కార్యక్రమాల్లో పాల్గొనేందుకు జిల్లా అధ్యక్షుడు సహా ఇతర ముఖ్య నేతలు కార్యాలయానికి వచ్చినా రవిబాబు సమయానికి రాకపోవడంతో ఆయన కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయని కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారట. సో జిల్లా ఆఫీసులో నిర్వహణను పట్టించుకోకపోయినా తనకు అనుసరణలోనే నడవాలని ఆయన చేతలు ఉంటున్నాయనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. మరి పార్టీ కార్యక్రమాల సందర్భంగా దురుసుగా ప్రవర్తించి కార్యకర్తలపై చుండూరి రవిబాబు చేయి చేసుకోవడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది జిల్లాలో. జిల్లా ఆఫీసులోనే మహిళా కార్యకర్తల మధ్య గొడవ ముదిరి ఘర్షణకు దారితీయటం, పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకోవడంతో పాటు బయటకు కూడా మరోసారి దాడులు చేసుకునే వరకు పరిస్థితి వెళ్ళినప్పటికీ రవిబాబు తనకు పట్టనట్టు వ్యవహరించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. నిజంగా ఒక పార్టీ అంటే నాట్ ఓన్లీ వైసీపీ, టీడీపీ ఎవరైనా సరే ఒక జిల్లా అధ్యక్షుడు తమ పార్టీకి సంబంధించినటువంటి ఏదైనా కార్యక్రమం అయితే సరే కాస్త ముందు రాకపోయినా వెనకాల వచ్చినా పర్లేదు, కానీ అక్కడ జరిగిన గొడవ గురించి కనీసం పట్టించుకోలే స్థితిలో ఉన్నారంటే అర్థమేంటి? నిజంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అదే అనిపిస్తుంది. అంటే పాతగా ఉన్నటువంటి ఎవరైతే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారో ఆయన ఉంటే ఇన్ని గొడవలు ఒంగోలులో వచ్చేవి కాదు కదా అనే అభిప్రాయం ఇప్పటికీ బలపడుతుంది. మరి మీరేమనుకుంటారు? మస్తు కామెంట్ చేయండి.